మామూలుగా మెటాలిటీ అనేసరికి మెటల్ మెటల్ అంటే కఠినంగా ఉంటుంది. నేను వీళ్ళని చూసినట్టే సార్వాణం కానీ మా సాయనాథాలు అందరూ చూసినప్పుడు వీళ్ళంతా కఠినంగానే ఉంటారు అనుకున్నాను. కానీ మీ అందరి మనసు చాలా వెన్న. మామూలుగా పేబ్యాక్ సొసైటీ కన్నతల్లిని, జన్మభూమిని, చదువుకున్న విద్యా సంస్థని ఆ రుణం మర్చిపోయిన వాడు బాగుపడ్డట్టు ఏ చరిత్రలో లేదు. థ్యాంక్ యూ. మామూలుగా తెలంగాణ వాళ్ళకి దసరా అంటే చాలా పెద్ద పండుగ. నేను కొత్త బట్ట వేసుకుని వచ్చాను, దసరా కోసం కొత్త బట్టలు. నేను మా ఇంట్లో అన్నాను ఈ పెద్ద దసరా చేసుకోవాలంటే మా ఆవిడ అండి ఇది అంతకంటే పెద్ద పండుగ వేసుకోండి అయితే మీరంతా నాకంటే చాలా పెద్దవాళ్ళు. మోస్ట్ ప్రాబ్లీ ఇది రూబీ ఇంకో 3 years అయితే ఇక్కడ గోల్డెన్ జూబ్లీ కూడా ఫస్ట్ బ్యాచ్ అవుతుంది. అప్పటి వరకు నేను ఇక్కడే ఉండి మీ గోల్డెన్ జూబ్లీ కూడా నా చేతులతో జరపాలని అనుకుంటున్నాను. మనకి చిన్నప్పుడు మామూలుగా సినిమా పాట హిస్టరీ దగ్గర అంటే కోరుకోవాలని చెప్పేసి. కానీ హిస్టరీలో మనకి ఏంటంటే పెద్దవాళ్ళ జీవితాలు కానీ అవన్నీ ఉంటాయి. ఎందుకంటే దే ఇట్ విల్ బి గివింగ్ ఇన్స్పిరేషన్ టు అస్. యూ విల్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద స్టోరీస్. సో నేను ఇక్కడ ఉన్న మన స్టూడెంట్స్ ఏం చెప్తున్నానంటే అవి వేరు, అవి చదువుకోవడం వేరు. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు, మీకన్నా మందే ఉన్నారు. సో వీళ్ళతో ఇప్పుడు ఇంతకంటే మొదలకైనా మీకు రాదు. వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి షేర్ చేసేసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుండి మీరు మంచి పాఠాలు నేర్చుకోండి. మామూలుగా ఎలా ఉంటుందంటే వేరే జాబ్లో లంచాలు తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే లంచాలు తీసుకొని వాళ్ళ బిల్డింగ్స్ కట్టుకున్నప్పుడు అవి చూసి వాళ్ళు మురిసిపోతుంటారు. కానీ ఒక టీచింగ్ ఫీల్డ్లోనే సార్ స్టూడెంట్స్ ఎంత పైన బిల్డింగ్ కట్టుకున్నాడు, వాడు ఎంత పైకి వచ్చాడు అని చూసేసి సంతోషపడుతుంటారు. నేను సార్ కింద ముందు అదే చెప్పాను, సార్ మీరు చాలా గ్రేట్ సార్, మీరు ఇద్దరు కూడా. ఎందుకంటే ఇట్లాంటి స్టూడెంట్స్ ఉండడం చాలా రేర్. ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనుకోండి. నెక్స్ట్ మనము లార్జ్ గ్యాదరింగ్ అంటే అక్టోబర్లో నవంబర్లోనే కాలేజ్ మొత్తం చేసేసుకొని మీకు చాలా మంచి ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ కాలేజ్ తరఫున, మొత్తం మా స్టూడెంట్స్ తరఫున మీకు అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఏదైనా పర్మనెంట్ ఉండేది అంటే ఒక మెట్రాలజీ బ్రాంచ్ ఇంత చేసిందంటే మొత్తం కాలేజ్లో ఉన్న 7 branches కలిపితే ఎలా ఉంటుంది, ఒక పర్మనెంట్ ఏదో ఒక స్ట్రక్చర్ అక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందని నా ఐడియా. మీరు మీ ఫ్రెండ్స్తో రోడ్డు ఏదైనా వస్తే కాలేజ్ తరఫున మేము కూడా ట్రై చేస్తాము. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్.